ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హైలీ డిబేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే యూపీఏ అండ్ ఎన్డీఏ ఈ గవర్నమెంట్స్లో వాళ్ళ ఫారెన్ పాలసీని కంపేర్ చేస్తే ఎంతవరకు ఇండియా బెటర్గా పర్ఫార్మెన్స్ చేసింది, వరల్డ్ ఇప్పుడు ఇండియాని ఎలా చూస్తుంది, మన నైబర్హుడ్ పాలసీ సక్సెస్ అయ్యిందా? ఈ టాపిక్ వెళ్ళే ముందర మీకు ఒక విషయం ముందే మీకు క్లియర్ చేయాలి. ఫారెన్ పాలసీ అనేది రెడీమేడ్గా ఒక సిగ్నేచర్ అవ్వగానే వెంటనే మారిపోయే విషయం కాదు. ఈరోజు తీసుకునే డెసిషన్ తాలూకా రిజల్ట్స్ రావడానికి కొన్నిసార్లు 10 years కూడా పట్టొచ్చు. మరికొన్ని డెసిషన్స్ అయితే దాని ఇంపాక్ట్ డికేడ్స్ తర్వాత కూడా కనిపిస్తాయి. లెట్స్ అనలైజ్ హౌ వరల్డ్ సీస్ ద ఇండియా ఓవర్ లాస్ట్ 12 years. హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు నేషనల్ డైరీస్. యూపీఏ ఫారెన్ పాలసీని ఎన్డీఏ ఫారెన్ పాలసీతో కంపేర్ చేస్తే చాలామంది క్రిటిక్స్ యూపీఏ ఫారెన్ పాలసీ వీక్ అని సింపుల్గా చెప్పేస్తారు. యూపీఏ పీరియడ్లో భారత్ కొన్ని ఇంపార్టెంట్ డిప్లొమాటిక్ అచీవ్మెంట్స్ని అచీవ్ చేసింది. వాటిల్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇండియా యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్. ఈ అగ్రిమెంట్ వల్ల ఇండియా ఇంటర్నేషనల్ న్యూక్లియర్ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చింది. ఇది ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ బ్రేక్ త్రూస్గా చెప్పొచ్చు. అయితే ఈ డీల్ అప్పట్లో కాంట్రవర్సీ కూడా అయ్యింది. ముఖ్యంగా సిపిఐఎం అండ్ లెఫ్ట్ పార్టీస్ ఈ డీల్ని అపోజ్ చేశాయి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ అగ్రిమెంట్ వల్ల ఇండియా స్ట్రాటజిక్ అటానమీ దెబ్బతినే అవకాశం ఉందని, ఫారెన్ పాలసీ మీద యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ రెజ్యూమ్లో మరొకటి బ్రిక్స్ ఫార్మేషన్. యూపీఏ పీరియడ్లో ఇండియా బ్రిక్స్ ఫార్మేషన్లో యాక్టివ్ రోల్ ప్లే చేసింది. రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్తో ఆల్టర్నేటివ్ గ్లోబల్ ఫోరమ్స్ను క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. అదేవిధంగా లుక్ ఈస్ట్ పాలసీని స్ట్రెంగ్తన్ చేసింది. ఇప్పుడు మనము యాక్ట్ ఈస్ట్ పాలసీ అని వింటున్నాం కదా, దాని ఫౌండేషన్ కూడా యూపీఏ టైంలోనే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ 2 రెజ్యూమ్స్లో మన ఫారెన్ పాలసీస్ని కంపేర్ చేస్తే యూపీఏ పీరియడ్లో పాలసీ అనేది రిలేటివ్లీ లో ప్రొఫైల్గా ఉండేది. గ్లోబల్ స్టేజ్లో ఇండియా విజిబిలిటీ అనేది లిమిటెడ్గానే ఉండేది. డెసిషన్ మేకింగ్ చాలా అంటే చాలా స్లోగా ఉండేది. దానికి 2 ఎగ్జాంపుల్స్ మీతో చెప్తాను. మొదటిది 2008 ముంబై టెర్రర్ అటాక్స్. ఈ అటాక్స్ తర్వాత ఇండియా పాకిస్తాన్పై మిలిటరీ యాక్షన్ తీసుకోకుండా ప్రపంచ దేశాలు పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేసింది. కానీ ఇది చాలా సాఫ్ట్ రెస్పాన్స్ అండ్ ఇంకా కొంచెం హార్ష్ వర్డ్స్లో చెప్పాలి అంటే మనల్ని ఒక చాతకంతనంలాగా పాకిస్తాను ఇండియాని చూసింది. పాకిస్తాన్పై మరింత కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా తీసుకోలేదు. ఇకపోతే రెండవది 2008-2013 మధ్యలో చైనా బోర్డర్ దగ్గర చైనీస్ ట్రూప్స్ తరచుగా ఎంటర్ అయ్యేవారు. బట్ ఓపెన్గా చైనాని యూపీఏ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయలేదు, ఓన్లీ చర్చలు చేయడంలోనే సరిపెట్టుకుంది. అయితే 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే విజిబిలిటీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పర్సనల్ డిప్లొమసీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. వరల్డ్ లీడర్స్తో డైరెక్ట్ ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, లేదు అంటే ఫ్రీక్వెంట్ సమ్మిట్స్ అవ్వచ్చు, గ్లోబల్ అవుట్ రీచ్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఇండియా గ్లోబల్ స్టేజ్లో కాన్ఫిడెంట్గా మాట్లాడడం స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. కానీ అపోజిషన్ క్రిటిసిజం ఏంటి అంటే విజిబిలిటీ పెరిగింది కానీ అవుట్కమ్స్ అనేది ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేవు అని. మరి నిజమేంటి? రియాలిటీలో చూస్తే G20 సమ్మిట్స్, క్వాడ్ మీటింగ్స్, క్లైమేట్ సమ్మిట్స్, బైలాటరల్ విజిట్స్లో ఇండియా ప్రెజెన్స్ చాలా విజిబుల్గా కనిపించింది. ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్తో మన రిలేషన్స్ 2014తో పోల్చుకుంటే 2026లో తగ్గిపోయాయని మన లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ అంటున్నారు. కమెంట్స్ చేయడం ఈజీయే కానీ పైన చెప్పేసి ఇండియాని ఫెయిల్యూర్గా చూపించడం ఎంతవరకు కరెక్ట్? 2014లో నైబర్హుడ్ ఫస్ట్ అనే స్లోగన్ చాలా హైలైట్ అయ్యింది. బేసిక్ ఐడియా ఏంటి అని అంటే ముందుగా మన ఇమీడియట్ నైబర్స్తో స్ట్రాంగ్ రిలేషన్స్ బిల్డ్ చేయాలి. సో ఆ కంట్రీస్ పొలిటికల్ సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి, కానీ మన మీడియా అవ్వచ్చు, లేదు అని అంటే సమ్ అదర్ ఇంటలెక్చువల్స్, అనలిస్టులు అవ్వచ్చు, దీన్ని ఇండియా ఫెయిల్యూర్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు 3 కంట్రీస్లో జరిగిన ఈ సినారియోస్ని సింపుల్గా చెప్తాను. ఒకప్పుడు నేపాల్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ జోన్లో ఉండేదని చాలామంది అనుకునేవారు. కానీ
ఈ న్యూ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ టైంలో మదేశీ కమ్యూనిటీ ప్రొటెస్ట్ చేస్తే అక్కడున్న పొలిటీషియన్స్ ఇండియా మీద హేట్రెడ్ చూపించి ఇండియానే వీళ్ళని రెచ్చగొడుతోంది అని ఓపెన్గా చెప్పడం. కలపని అని లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ ఇండియా తన మ్యాప్లో చూపించుకుంది అని కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అయితే ఈ కలపని ఇష్యూ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్, కానీ ఇండియాని మాత్రం ఈ విషయంలో కూడా నెగిటివ్గానే పోర్ట్రే చేశారు. ప్యారలల్గా అదే టైంలో చైనా తన ఇన్ఫ్లుయెన్స్ని నేపాల్లో పెంచుకుంది. మీరే కనెక్ట్ చేయండి ఆ డాట్స్, వెనక ఎవరున్నారు అనేది. అసలు నేపాల్ అనేది ఒక సోవరిన్ కంట్రీ, వాళ్ళకి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంటుంది. అప్పుడున్న లెఫ్ట్ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం ఇండియాని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ గవర్నమెంట్ అయితే మారింది కదా, రాష్ట్రీయ స్వాతంత్ర పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. సో ఆ ఫామ్ చేసిన తర్వాత ఆ న్యూ ఫారెన్ మినిస్టర్ ఫస్ట్ ఇండియాని విజిట్ చేసిన తర్వాతే చైనాని విజిట్ చేశారు. సో ఈ డిప్లొమసీలో మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారని అనుకోవచ్చు. నెక్స్ట్ మాల్దీవ్స్ చూద్దాం. కోవిడ్ టైంలో అందరికీ తెలిసిందే ఇండియా మెడిసిన్స్, వ్యాక్సిన్స్, ఎకనామిక్ సపోర్ట్ ఇచ్చింది వీళ్ళకి. కానీ తర్వాత ఇండియా అవుట్ స్లోగన్ గట్టిగా వినిపించింది. మొహమ్మద్ మైజు తన ఎలక్షన్ క్యాంపెయిన్లో మాల్దీవ్స్లో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందని ప్రచారం చేశారు. ఈ స్లోగన్ కేవలం తమ పొలిటికల్ మైలేజ్ కోసమే అని క్లియర్గా తెలిసింది. మనం ఎంత సపోర్ట్ చేసినా జియో పాలిటిక్స్లో గ్రాటిట్యూడ్ మీద ఏది నడవదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. మైజు పవర్లోకి వచ్చాక ఇండియాతో రిలేషన్స్ కంప్లీట్గా బ్రేక్ చేయలేదు. ఎందుకంటే మాల్దీవ్స్కి ఇండియా స్ట్రాటజిక్గా, ఎకనామిక్గా చాలా ఇంపార్టెంట్. ఇది వరకు ఎలా ఉందో రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి కూడా. సో నెక్స్ట్ కంట్రీ వచ్చేసి శ్రీలంక. శ్రీలంక స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైనా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి హంబన్తోట పోర్ట్, కొలంబో పోర్ట్ ఈ లాంటి ప్రాజెక్ట్స్ని సపోర్ట్ ఇచ్చింది. కానీ 2022లో శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సపోర్ట్ ఎవరిచ్చారు? ఇమీడియట్గా ఫ్యూయల్ కానీ, మెడిసిన్స్ కానీ, క్రెడిట్ లైన్స్ ఎవరిచ్చారు? దానికి ఆన్సర్ ఇండియానే. 3 కంట్రీస్ ఎగ్జాంపుల్లో మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం ఇండియాని బ్లేమ్ చేసుకుని పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాతో నార్మల్గానే రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ చైనా ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఈ కంట్రీస్ని కూడా మనం బ్లేమ్ చేయలేము, బికాస్ వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. చైనా ఇన్ఫ్లుయెన్స్ అండ్ పొజిషన్ ఈ 12 ఇయర్స్లో ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే గత 12 ఇయర్స్ ఫారెన్ పాలసీ డిస్కషన్లో మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ చైనానే. 2014లో ఉన్న చైనా 2026లో చైనా ఇంకా పవర్ఫుల్గా మారింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ద్వారా ఏషియా, ఆఫ్రికా, యూరోప్లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంది. కానీ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగినంత మాత్రాన ఇండియా ఫారెన్ పాలసీ ఫెయిల్ అయిందని చెప్పడం ఇల్లాజికల్. ప్రజెంట్ ఇదే చేస్తున్నారు. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చైనా లాంటి జాయింట్ పవర్ రైజ్ని ఇండియా ఒక్కటే ఆపగలదా? యుఎస్ కూడా కంప్లీట్గా ఆపలేకపోయింది, యూరోప్ కూడా ఆపలేకపోతోంది. కాబట్టి కరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చైనా ఇన్ఫ్లుయెన్స్ లేదా దాని స్ట్రాటజీస్ మధ్య ఇండియా తన పొజిషన్ని ఎంత స్ట్రాంగ్గా నిలబెట్టుకుంది అనేది మెయిన్ పాయింట్. ఈ కాంటెక్స్ట్లో క్వాడ్ డిస్కషన్ వస్తుంది. QUAD. చాలామంది క్వాడ్ని ఏదో సూపర్ సక్సెస్ అని లేదా కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. కానీ క్వాడ్ ఆబ్జెక్టివ్ చైనాతో వార్ చేయడం అనేది కాదు. ఇండియా పసిఫిక్లో కోఆర్డినేషన్ కానీ, లేదంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ, సప్లై చైన్స్, టెక్నాలజీ కోఆపరేషన్ పెంచడం. మరి అది జరిగిందా అంటే ఎస్, అది జరిగింది. కాబట్టి క్వాడ్ చైనాని స్టాప్ చేయలేదు, కానీ ఇండియాని ఐసోలేట్ కాకుండా చేసింది. మరి అది ఎంతవరకు జరిగింది అంటే ఎస్, అది జరిగింది, సక్సెస్ఫుల్గానే వెళ్ళింది. కాబట్టి క్వాడ్ చైనాని స్టాప్ చేయలేదు, కానీ మనము అంటే ఇండియా అనేది ఐసోలేట్ కాకుండా చేసిందని చెప్పొచ్చు. ఈ డిస్కషన్ లింక్లోనే అమెరికా ఎంటర్ అవుతుంది. అదేంటి అంటే, ఇండియాని అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అండ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయింది అని అంటున్నారు. కానీ బికాస్ ఇండియాకి యుఎస్తో డిఫెన్స్ కోఆపరేషన్ పెరిగింది, క్వాడ్లో యాక్టివ్ రోల్ ఉంది, టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ పెరిగాయి. ఇండియా ఏమీ యుఎస్ కింద లేదు, కానీ డిప్లొమసీ మెయింటైన్ చేస్తుంది. ఉక్రెయిన్ వార్ టైంలో ఇండియా రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ కొనింది. బ్రిక్స్లో తన రోల్ యాక్టివ్గా కంటిన్యూ చేస్తోంది. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కంటిన్యూ చేస్తోంది. ఇరాన్లోని చాంబహార్ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తోంది. దీన్నే మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ అంటారు. అంటే అమెరికాతో వర్క్ చేయొచ్చు, రష్యాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు,
మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్తో పార్ట్నర్షిప్స్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ కానీ పెట్టుకోవచ్చు. మరి వరల్డ్ స్టేజ్ మీద ఇండియా వాయిస్ అనేది పెరిగింది, మన ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అని చెప్తున్నాం కదా, కానీ వెస్టర్న్ మీడియా ఆర్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇండియాని వేరే యాంగిల్లో చూపిస్తున్నారు. దీని గురించి ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి. మిడిల్ ఈస్ట్ అండ్ ఇస్లామిక్ వరల్డ్లో ఇండియాని ఎలా చూస్తున్నారు, బికాస్ ప్రజెంట్ ఇది రైట్ వింగ్ గవర్నమెంట్ అంటారు కాబట్టి ఇస్లామిక్ వరల్డ్ ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకో. ఈ పర్స్పెక్టివ్ని నేను పార్ట్ 2లో మీ ముందర ఉంచుతాను. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.